ఇఫ్తార్ దావతులకు బైకాట్ చేయాలని చెప్పి నేను పిలుపునిస్తున్నాను. నా పేరు సలాం. నేను సంజీవ్ ఇన్సాఫ్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి, సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు, మాస్ లీడర్. నేను ఎందుకు చెప్తున్నానంటే, బీజేపీ ఒక పక్కన విభజించి పాలించి ముస్లిం మైనార్టీలపై దాడులు చేస్తూ ఉంటే, ఓ పక్కన ప్రభుత్వాలు, ఇతర రాజకీయ పార్టీలు కూడా ఒక ప్రణాళిక ప్రకారంగా మైనార్టీలు ఖర్జూరు కాయకు 2 అట్టికాయ ముక్కలకు ఆశపడతారని చెప్పి ఒక ఉద్దేశాన్ని కలిగించే విధంగా, కేవలం ఒక ఖర్జూరు నోట్లో పెట్టగానే ముస్లిం మైనార్టీలకు ఒరిగేది ఏమీ లేదు, లేదా ఒక అట్టికాయ ముక్క ఇస్తే ముస్లిం మైనార్టీలకు ఒరిగేది లేదు. ఈరోజు వక్ఫ్ బోర్డు బిల్లు ఉంది. ఆ బిల్లు గురించి మాట్లాడే వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారా? ఎవరైనా ఒకళ్ళు, ఎవరు కూడా రాజకీయ పార్టీ మాట్లాడతలేదు. రెండోది, యూపీలో దాడులు జరుగుతున్నాయి, ఎవరైనా మాట్లాడుతున్నారా? అస్సాంలో దాడులు జరుగుతున్నాయి, ఎవరైనా మాట్లాడుతున్నారా? మొన్న మహారాష్ట్రలో, పూణేలో పెద్ద గొడవ జరిగింది, ఎవరైనా మాట్లాడారా? ఎవ్వరికి అవసరం లేదు. కేవలం ఇక్కడ కాలం గడుపుతాం, పప్పం గడుపుతాం కోసం ఇక్కడ కేవలం ఏంటంటే రాజకీయ లబ్ధి కోసం, పేపర్లో ఫోటోలు రావాలా, మనం 4 మసీదులు తిరిగాము, మైనార్టీలు నా అమ్మట ఉన్నారని అనిపించుకుంటాం కోసం, ఈ రాజకీయ లబ్ధి కోసం 2 ఖజూరుకాయ అట్టికాయ ముక్కలు ఇచ్చి ఇక్కడ 2 ఫోటోలు దిగి ముస్లింలు కేవలం తిండి కోసమే ఉన్నారని అనిపించుకోవడం కోసం ఇదంతా చేస్తున్నారు. దీన్ని అందరూ గమనించాలా. ఇది కేవలం నువ్వు మాట్లాడు, నీకు దమ్ముంటే వచ్చి ముస్లిం మైనార్టీలకు మీరు ఆదుకోండి, వాళ్ళ మీద జరిగే దాడులను ఆపండి, లేదా వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించండి, లేదా వాళ్ళకు అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేయండి, వాళ్ళ బస్తీలో అభివృద్ధి చేయండి, లేదా వాళ్ళకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి. ఒక్కొక్క అగ్గిపెట్టెలో 9-10 మంది ఉంటున్నారు, వాళ్ళకు ప్రత్యేకంగా ఇళ్ల స్థలాలు కేటాయించండి, లేదా వక్ఫ్ భూములు ఉన్నాయి, ఈ వక్ఫ్ భూముల్లో ముస్లిం మైనార్టీలకు ఇళ్ల స్థలాలు కేటాయిద్దాం అని చెప్పి ఒక ఆలోచన రావాలి తప్ప, అవన్నీ ఏం లేకుండా ఎక్కడ పడిన సమస్యలు అక్కడ ఉన్నాయి. షాదీఖానా అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, కమ్యూనిటీ హాల్ అన్నారు, ఉన్న షాదీఖానా పాడుపడిపోయినాయి. దీన్ని ఎవరు ఇప్పుడు ఏం మాట్లాడరు. అందరూ కూడా పెద్ద ముస్లింలు అయిపోతారు. రంజాన్ రాగానే అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళకు ఖర్జూరు కాయలకును లేదా 2 ముద్దలు భోజనం కోసం ఆశపడినట్టు ఎగబడుతున్నారని చెప్పి, అది ఒక ఫోటో, ఇక్కడ ఇంతమంది వచ్చారని చెప్పి ఫోటో తీసి ఆ ఫోటో పెట్టుకుంటాం కోసం ఇలాంటి చర్యలకు పూర్తిగా ఖండిస్తున్నా. ఎందుకంటే మనకు కావలసిన అవసరాన్ని అప్పుడు ఆదుకునేటోడే మనిషిగా. ఏదో ఉపన్యాసాలు చెప్తారు ఈ సాయిబులు కూడా, చాలామంది ముస్లిం మైనార్టీ నాయకులు ఉపన్యాసాలు చెప్తున్నారు. నేను 2-3 ఉపన్యాసాలు, ఇది ఖురాన్లో ఉన్నది, ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇది ఇట్లా చేయమని ఉన్నది. అరే, అన్నీ ఉన్నాయి, కానీ రాజకీయాలు కూడా చేయమని చెప్పి ఉన్నాయా? రాజకీయాలతో మన వాళ్ళని మనం తొక్కుబట్టాలమని చెప్పి అక్కడ ఉందా? నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు ఒక్కడే స్వార్థం కోసం తీసుకొచ్చి అనేక రకాల లాలుచి, డబ్బులు లాలుచి, అన్ని లాలుచి కోసం నువ్వు పడుతున్నావు, నువ్వు చేసుకుంటున్నావు. విన్నావా? లాలుచి కోసం నువ్వు మైనార్టీలను కించపరిచే విధంగా చేస్తున్నావు. నీకు సొంతంగా ఏమైనా ఉపయోగం ఉంటే నీ ఇంటికి పిలుచుకో, నీ ఇంటికాడ ఖజూరకాయ కాదు, జామకాయ కాదు, అట్టికాయ కానీ ఏమైనా తిను, మాకు ఎవరికి అభ్యంతరం లేదు. కానీ బయట మైనార్టీలకు ఇఫ్తార్ దావతులని చెప్పి ప్రచారం చేయడం సరైన కాదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత బడ్జెట్ కేటాయించాము, ఇంత బడ్జెట్ ఇఫ్తార్ విందులకు ఇచ్చామని చెప్తున్నారు. గత ప్రభుత్వం ప్రభుత్వం కూడా బడ్జెట్ కేటాయించింది, దుస్తులు ఇచ్చింది, బట్టలు ఇచ్చింది, మసీదులు ₹1,00,000 ఇచ్చింది. ఏమైంది? ఏం ఒరిగింది? ఎవరికైనా ఒరిగిందా? నువ్వు ఏం చేస్తావు? ఈ బడ్జెట్ కేటాయించింది దేనికి ఉపయోగపడుతుంది? దేనికి ఉపయోగపడదు. కేవలం నీ ప్రచారం కోసం ఉపయోగపడుతుంది. కానీ నీకు దమ్ముంటే, నువ్వు ప్రభుత్వం అధికారంలో ఉన్నావు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీదే కాబట్టి నువ్వు ముస్లిం మైనార్టీలకు వక్ఫ్ భూములు ఉన్నాయి, దాంట్లో వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించు. వాళ్ళ అగ్గిపెట్టే ఇళ్ళ నుంచి వాళ్ళందరినీ కూడా 20 మంది 10 మంది ఉంటున్నారు, వాళ్ళందరినీ బయట పంపించి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇల్లు, వాళ్ళకు అన్ని సౌకర్యాలు కల్పించు, ఉపాధి అవకాశాలు కల్పించు. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఉపాధి అవకాశం కోసం లోన్లు వాళ్ళకు బడ్జెట్ కేటాయించు. అదేవిధంగా అన్ని రకాల ఆదుకుంటే దానికి మంచి పేరు ఉంటుంది, రేపు భవిష్యత్తు ఉంటుంది తప్ప కేవలం దీనికి పెద్ద మళ్ళీ బీజేపీ వారు రాజకీయం చేయటం, నువ్వు మైనార్టీలకు అది చేసావు, నువ్వు మైనార్టీకి ఇది చేసావు,
అని చెప్పి చెప్పుకుంటాం కోసం ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారంగా మైనార్టీలను కించపరచడం కోసం చేస్తుందని చెప్పి నేను 100% దీన్ని విమర్శిస్తున్నా. అందుకోసమే ఏంటంటే ఇఫ్తార్ దావతులకు, ఇఫ్తార్ విందులకు మేమైతే చాలా దూరంగా ఉంటాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే ముస్లిం మైనార్టీలను ఆదుకోవాలా. రెండోది, ప్రతి రాజకీయ పార్టీలు ఈరోజు ముస్లిం మైనార్టీలపై జరుగుతున్న దాడుల మీద ఖండించాలా, మాట్లాడాలా. అప్పుడే ఒక ఉనికిని మనకు ఉంటుంది. రెండోది, ముస్లింలకు అండగా ఉన్నారని చెప్పి అనిపించుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప ఇదంతా కూడా కేవలం నామకే వాస చేసి 2 ఫోటోల కోసం వద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను.